ఫామ్ పాండ్స్ ను నీటి నిల్వ కేంద్రాలుగానే కాకుండా రైతులకు ఆదాయ వనరులుగా మార్పు చేస్తున్నామని, ప్రతి రైతు వర్షపు నీటిని నిల్వ చేయడంతో పాటు ఫామ్ పాండ్ కట్లపై కూరగాయల సాగుతో పాటు అరటి, కరివేపాకు, వివిధ రకాల పండ్ల మొక్కలు పెంచడంతో పాటు కుంటల్లో చేపల పెంపకం చేపట్టి అధిక ఆదాయం పొందవచ్చునని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన వివిధ పథకాల అమలుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ నెల 22వ వరల్డ్ వాటర్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫామ్ పాండ్స్ను వినియోగంలోకి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఇజ్రాయెల్ తక్కువ నీటిని వాడుకొని ప్రపంచానికి నీటి వినియోగంపై దేశం తాలూకు కమిట్మెంట్ను తెలియజేశారని అన్నారు. తక్కువ భూమిని కూడా నిరుపయోగంగా ఉంచకుండా వినియోగించి వివిధ రకాల వాణిజ్య పంటలు సాగు చేస్తారని, వాటిని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. సమావేశంలో జిల్లా నుంచి కలెక్టర్ తమీం అన్సారియా, డ్వామా జోసఫ్ కుమార్, జెడ్పీసీఓ చిరంజీవి, పిఆర్ఈ కోటేశ్వరరావు, డిపిఓ వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ ఉపాధి హామీ పథకాన్ని గ్రామాల అభివృద్ధి, రైతుల అభివృద్ధి కోసం మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి సంకల్పించాం. అంటే ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రత్యేకించి మార్చి 29న అంటే మీకు దృష్టి కూడా తీసుకున్నాం. నా దగ్గర నాకు చాలా మంది పర్యావరణవేత్తలతో తెలిసి పనిచేసే ఉదాహరణకి వాటర్ కలర్ ఇండియా ఆయన రాజేంద్ర సింగ్ గారు, అంటే ఆయన ఎంటైర్ ఒక డాక్టర్ గా నీటిని సంరక్షించాలో మీరందరూ కలిసి ముందుకు తీసుకెళ్తాం. ఇది ప్రస్తుతం జరిగే ఫామ్ పాండ్స్ కేవలం నీటి నిల్వకే కాకుండా రైతులకి ఆదాయం ఇచ్చే పంట సంజీవిలాగా మార్పు చేస్తా ఉన్నాం. ఈ ఫామ్ పాండ్స్ నిర్మాణం వల్ల రైతులకి చాలా లాభాలు ఉన్నాయి. వర్షపు నీటిని సేకరించడం, పొలాల అవసరమైన సమయంలో వాడుకోవచ్చు. అలాగే వర్షపు నీటి నిల్వతో పాటు ఈ ఫామ్ పాండ్ చుట్టూ వేసిన మట్టి కట్టలపై ఈ కూరగాయల సాగు, అరటి, నిమ్మ, దానిమ్మ, జామ, కరివేపాకు వంటి ఆదాయం ఇచ్చే మొక్కలు పెంచుకోవచ్చు. అలాగే మీకు ఇంటిగ్రేటెడ్ ఫామ్ పాండ్స్ అవుతాయి. ఉదాహరణకి మీరు ఈ మధ్య ఏషియాలో ఎక్కడ చూసినా, ఈస్ట్ ఏషియాలో ఎక్కడ చూసినా కట్టుపైనేమో మనకి ఈ వెజిటబుల్స్, మనకి క్రీపర్స్ లాంటి, మనకి ఆల్మోస్ట్ గార్డ్స్ లాంటి వాడుతూ ఉన్నారు. అలాగే లోపల పొలం కోసం నీళ్లు, వాటితో పాటు చేపలు పెంచడం, ఇవన్నీ కూడా రైతులు ఎప్పటికప్పుడు ఎక్కువ ఆదాయం లభించే విధానం ఉంటాయి. అంటే నేను ఒక షేర్ అంటే ఒక జోడానికి పోతారు. అంటే మనం ఈరోజు నలుగుతున్నాం ఇజ్రాయలీ టెక్నాలజీ అని మాట్లాడతాం. పేదలకు సహాయం, సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. తూర్పు నాయుడుపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను డాక్టర్ స్వామి పంపిణీ చేశారు. పేదలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అన్నారు. సీఎం ఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్జీకి సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని 85 మందికి 73 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. కొండైపి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 218 మందికి 2,12 లక్షల రూపాయలకు పైగా విలువైన చెక్కులను అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మందికి 73 లక్షల రూపాయలు ఈరోజు పంపిణీ చేయబోతా ఉంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు మనం 240 మందికి ఈ చెక్కులు ఇచ్చాం. పోయిన 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా ఇవి ఇచ్చినటువంటి పరిస్థితి లేవు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అందువల్ల కొద్దిగా ఆలస్యం జరుగుతుందా. కొంతమంది మనలో ఎవరికైనా ముందు చాలా లేదు రాలేదు కూడా వచ్చిందని మనం ఇచ్చేటప్పుడే ఆ సర్టిఫికేట్లు వాటి మీద ముద్రలు సంతకాలు కరెక్ట్గా చూసుకోవడం వల్ల మనం దాదాపు ఒక 70 వెనక్కి తీసుకొచ్చారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వీలైనంత వరకు కూడా అన్నీ కరెక్ట్గా తీసుకొచ్చి త్వరగా ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మన గవర్నమెంట్ నుంచి దాదాపుగా 11 నెలలుగా వస్తున్నాం, 10 నెలలు వస్తూ ఉన్నాయి. ఈ 10 నెలల్లో కూడా ఊళ్ళల్లో చాలా గ్రామాలు అంటే తెలుగుదేశం పార్టీ సర్పంచులు గెలిచిన గ్రామాల్లో మనం సిమెంట్ రోడ్లు వేసుకోవడం జరిగింది. ప్రతి నెల 1వ తారీఖు ఊరి ప్రతి ఒక్క గ్రామానికి లక్షలాది రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు. మధ్య కొంతమందికి పెన్షన్లు తీసేస్తున్నారని చెప్పేసి మనోళ్ళు కూడా నాకు వస్తున్నారు. కొంతమంది అంటే పూర్తిగా మంచంలో ఉన్నటువంటి వాళ్ళకి 15,000 ఇస్తుంటే మోకాల మీద చేయి పెట్టి ఇచ్చేవాళ్ళు కూడా 15,000 తీసుకుంటున్న వాళ్ళు నేను చూశాను. కొంతమంది అర్హత కలిగిన వాళ్ళకి ఎంతైనా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకవేళ 6,000 పెన్షన్ ఇస్తున్నా వాళ్ళు మంచంలో కనుక ఉంటే డాక్టర్ చెక్ చేసి వాళ్ళకి 15,000 రికమెండ్ చేసినా ఇస్తారు. అందువల్ల ప్రభుత్వానికి కూడా సహకరించమని, ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నాం, క్యాబినెట్ మీ అందరి దయ వల్ల మంత్రిగా కూడా నేను ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలు వెనక ముందుగానే అందరికైనా ఇస్తున్నారు. ఇల్లు కూడా ఎస్సీలకి బీసీలకి 2.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే మనం ఇంకొక 50,000 పెట్టి 3 లక్షల రూపాయలు ఇంటికి ఇస్తున్నారు. ఎస్టీలకి ఇంకొక 75,000 రూపాయలు పెట్టి 3,25,000 ఇస్తున్నారు. పోయినసారి మన ప్రభుత్వంలో ఎస్టీలకి 2,25,000, ఎస్టీలకి 2,50,000 ఇస్తే గత ముఖ్యమంత్రి 1,80,000 ఇచ్చాడు, తగ్గించాడు. మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు దాన్ని రాష్ట్ర వ్యాప్త తనిఖీల్లో భాగంగా ఒంగోలులోని పలు మెడికల్ షాపుల్లో, హోల్సేల్ షాపులలో ఒంగోలు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సంధ్య ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. దాదాపు 5 మెడికల్ షాపుల్లో ఈ తనిఖీలు జరిపినట్లు తెలుస్తోంది. ఇటీవల కడపలో మత్తుకు సంబంధించిన డ్రగ్స్ పెద్ద ఎత్తున యువత వాడుతున్నట్లు సమాచారం కావడంతో అసెంబ్లీలో దీనిపై చర్చ జరిగిన నేపథ్యంలో స్టేట్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సీరియస్గా తీసుకుని జిల్లా యంత్రాంగానికి పురమాయించినట్లు తెలుస్తుంది. లాయర్పేటలోని సాయిబాబా మందిరం దగ్గర ఓ స్టాక్ పాయింట్తో సహా పలు షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు, కాఫ్ సిరప్స్ భారీగా అమ్మకాలు జరుగుతున్నట్లు డ్రగ్స్ అధికారుల దృష్టికి ఫిర్యాదులు అందినట్లు సమాచారం. కొన్ని చోట్ల అనధికారికంగా ఇళ్లలోనే స్టాక్ పెట్టుకుని సరఫరా చేస్తున్నట్లు తెలుస్తుంది. నగరంలోనే ఇటువంటి అనధికారిక అమ్మకాలు జరుగుతుంటే అసలు అధికారుల పర్యవేక్షణ లేదని, రూరల్ గ్రామాల్లో ఇంకెన్ని అమ్మకాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఒంగోలులో జరిగిన తనిఖీల సమాచారం మెడికల్ షాపుల అసోసియేషన్ ద్వారా అప్రమత్తమైనట్లు తెలుస్తుంది. తనిఖీల్లో ఎస్బీఎస్ఐ అంకరాజు, ఈగల్ టీమ్ హెడ్ కానిస్టేబుల్ మునాఫ్, డ్రగ్స్ విజిలెన్స్ సిఐ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 24, 25వ తేదీలలో బ్యాంకు ఉద్యోగ సమస్యలపై తలపెట్టిన సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు యూఎఫ్బియు కన్వీనర్ రాజీవ్ రతన్ దేవ్ తెలిపారు. సెయింట్ జేవియర్స్ ఎదురుగా ఉన్న స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఆవరణలో వివరాలు తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఫైనాన్స్ మినిస్ట్రీ డిఎఫ్యు ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లపై జరిగిన చర్చలు సానుకూలంగా స్పందించినట్లు రతన్ దేవ్ తెలిపారు. ముఖ్యంగా 5 రోజులు పని దినాలు, అన్ని క్యాడర్స్ నియామకాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఆపాలని, తాత్కాలిక ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, ఇతర అనేక డిమాండ్లపై ఫైనాన్స్ మినిస్ట్రీతో జరిగిన సమావేశంలో సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 3వ వారంలో ఫైనాన్స్ సమావేశంలో బ్యాంకు ఉద్యోగుల సమస్యలపై మరోసారి చర్చ జరిపి డిమాండ్లు అన్నింటినీ పరిష్కరించేందుకు ఒప్పుకున్నట్లు తెలిపారన్నారు. కాని పక్షంలో మరోసారి సమ్మెను కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు బి శ్రీనివాసరావు, సుబ్బారావు, ఉమాశంకర్, వెంకటరెడ్డి, శ్రీధర్, బ్రహ్మయ్య, శ్రీనివాసరావు, సుధాకరరావు, హాసన్, బ్రహ్మనాయుడు, ఏడుకొండలు, బ్యాంకు ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే మేము ఇంతకుముందు ఫిబ్రవరి 7వ తేదీ నుంచి చేస్తున్న అజిటేషన్స్ కావచ్చు, ఈరోజు అనుకున్న బైక్ ర్యాలీ కావచ్చు,
వీటన్నిటి ప్రతిఫలం డిఎఫ్ఎస్తో టాక్స్ సానుకూలంగా ఉండటం అనేది జరిగింది. సో మా అసోసియేషన్స్ అన్నీ కలిపి యూఎఫ్బియూగా తీసుకున్న ఒక డెసిషన్ ప్రకారం మేము చేయబోయే ఈ మార్చి 24-25 చేయబోయే స్ట్రైక్ని మేము కొన్ని రోజులు ఒక నెల లేదా 2 నెలలు ఆపాలని, అంటే తర్వాత పొడిగించాలనుకుంటున్నాము. సో ఈ సానుకూలమైన స్పందనతో పాటు ఫైడర్ బ్యాంకింగ్ సంబంధించి కావచ్చు, రిక్రూట్మెంట్ కావచ్చు, ఏవైతే జరుగుతున్నాయో ఆ సానుకూలమైన స్పందనతో పాటు ఏదైతే మా డిమాండ్స్ ఉన్నాయో అవి జరుగుతాయని మేము ఆశిస్తున్నాము. దానివల్ల ఈరోజు జరగాల్సిన ర్యాలీతో పాటు 24-25 తేదీల్లో జరగాల్సిన స్ట్రైక్ను కూడా మేము రిక్రూట్మెంట్ మరియు అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయడం ఇలాంటి వీటి గురించి ఏప్రిల్ 3వ వారం వీటి గురించి మళ్ళీ కూర్చొని చర్చించుకుందామని చెప్పారు. దీనివల్ల మనకి ఇంతకాలం నుంచి పోరాడిన సమస్య ఒకటి తీరింది. మిగతావి కూడా ఏప్రిల్ 3వ వారంలో తీరుతాయని నమ్మకంతో రేపు మార్చి 24-25 తేదీ మేము చేపట్టిన సమ్మె కార్యక్రమాన్ని విరమించుకోవడం కాదు, దాన్ని మనం పోస్ట్ పోన్ చేసుకున్నాము. ఒక 2 నెలలు చూస్తాము. రేపు ఏప్రిల్ 3వ వారంలో జరిగిన చర్చల్లో మిగతా సమస్యలన్నీ తీరకపోతే ఖచ్చితంగా ఈసారి మాత్రం తీవ్రమైన సమ్మెకి వెళ్తామని చెప్పి. ఇటీవల టొబాకో బోర్డు పొగాకు కొనుగోళ్లు ప్రారంభమైన నేపథ్యంలో బోర్డు అధికారులు రేటు విషయంలో అంతర్జాతీయంగా మార్కెట్ తగ్గిందని చెబుతూ రైతులను మోసం చేస్తున్నారని, తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారని వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు అన్నారు. వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వ్యాపారస్తులతో కుమ్మక్కై మార్కెట్లో రేటు తగ్గిస్తున్నారని రవిబాబు అన్నారు. అంతర్జాతీయంగా మార్కెట్లో 300 రూపాయల పైనే పొగాకు అమ్ముడవుతుందని అన్నారు. రైతులు తొందరపడి అమ్ముకోవద్దని సూచించారు. పొగాకు రైతులకు వైసీపీ అండగా ఉంటుందని అన్నారు. అంతర్జాతీయంగా మార్కెట్ లేదని రైతులను ఆందోళనకు గురి చేసింది వారి వద్ద తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. పొగాకు బోర్డు అధికారులు రైతుల్లో అపనమ్మకం కలిగిస్తూ ముందుగా అమ్ముకునేందుకు రైతులను ఉసిగొలుపుతున్నారని అన్నారు. రాష్ట్ర నాయకులు కెవి రమణారెడ్డి, ఒంగోలు పార్టీ అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావు, నాగులపలపాడు పార్టీ అధ్యక్షుడు శ్రీమన్నారాయణ, మహిళా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, సంతనూతలపాడు అధ్యక్షులు దుంపా చెంచిరెడ్డి, బొట్ల సుబ్బారావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 280 రూపాయలతో సీలింగ్ పెట్టి మార్కెట్ వర్గాలు అంటే వ్యాపార వర్గాలు కొంటా ఉన్నాయి. మైసూరులో చూస్తే 360 రూపాయలు ఈరోజు మార్కెట్ ఉంటే ఇక్కడ 280 రూపాయలు మాత్రమే ధర పలుకుతూ ఉంది. ఇది ఫెయిర్ ప్రైస్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మార్కెట్ గత సంవత్సరం 360 రూపాయలకి వ్యాపారులు కొనగా ఈ సంవత్సరం రైతులు ఖర్చులు ఎక్కువైనాయి. గత సంవత్సరంతో పోలిస్తే పోయిన సంవత్సరం మార్కెట్ని చూసి ఈ సంవత్సరం కూలీ రేట్లు పెరగటం, కౌళ్ళు పెరగటం, వీటన్నిటితోటి 30% వ్యవసాయ ఖర్చులు అదనంగా పెరిగినాయి. గత సంవత్సరం యావరేజీ రాకుండా ఈ సంవత్సరం ఇంకా తగ్గించుకోనాలనే ఉద్దేశం వ్యాపారస్తుల్లో కనపడతా ఉంది. రైతులు ఎవరు వాళ్ళ మాటలు నమ్మి క్రాప్ ఎక్కువ ఉందనో, వాళ్ళు చెప్పే మాటలు పంట ఎక్కువ ఉందని, మార్కెట్ తగ్గుతుందని ఏదో చెప్తారు. పొగాకు మార్కెట్ అంత ఇంటర్నేషనల్గా అంత తగ్గలేదు. పొగాకు డిమాండ్ ఉండబట్టే మైసూరులో ఈరోజు 360 రూపాయలకు కొంటున్నారు. ఆంధ్ర రైతులు జాగరూకతగా ఉండాలని మీకు వైఎస్ఆర్ పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో మా ప్రభుత్వ హయాంలో ఒకసారి పొగాకు మార్కెట్లో సంక్షోభం ఏర్పడినప్పుడు రైతు ఏమాత్రం నష్టపోకుండా మేము ఆ రోజు 200 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించి సొసైటీల ద్వారా సపోర్ట్ మార్కెట్ ద్వారా మార్కెట్ నిలబెట్టి రైతులకి అంటే 200 కోట్లు ముందుంచి ఇంకా ఎంతైనా ఇస్తాను, ప్రైస్ మాత్రం తగ్గకూడదని చెప్పి ఆయన భరోసా ఇవ్వడంతో ఆ రోజు మార్కెట్ ధరలు నిలబడ్డాయి. మార్కెట్ కూడా మళ్ళీ ఆ పొగాకుని ఇదే వ్యాపారస్తులకు అమ్మి మార్కెట్ కూడా లాభపడిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే సిగరెట్ ఉత్పత్తిదారులు ఉన్నారో వాళ్ళు మితంగా ఉన్న ఎక్స్పోర్టర్స్ని మొత్తం కలిసి ఒక 10 కంపెనీలుగా ఉండి సిండికేట్ చేసుకొని ఈ మార్కెట్లో రైతులను దోచుకోవాలనే ఆలోచనలు చేస్తూ ఉన్నారు. మీరెవరూ అధైర్యపడాల్సిన పని లేదు, ఈ ధరలకి అమ్ముకోవాల్సిన పని కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో 300 రూపాయలకు పైగానే
బ్రైట్కి ప్రైస్ ఉంటుంది. 270 రూపాయలు, 280 రూపాయలు ఆన్ యావరేజ్ వస్తేనే ఈ సంవత్సరం రైతాంగానికి అసలు అవుతాయి అని సందర్భంగా చెప్తా ఉన్నా. 300 రూపాయల పైన అయితేనే మీరు అమ్ముకోండి అని సందర్భంగా తెలియజేస్తున్నాం. వీళ్ళు కానీ రేట్లు పెంచకపోతే మీ అందరికీ మా పార్టీ తరఫున మద్దతుగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు మద్దతుగా ఉంటాడు. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి అవసరమైతే మెడలు వంచి సుమారు 1000 కోట్లైనా డిమాండ్ చేసి ఈ రైతుల మార్కెట్ని నిలబెట్టడానికి ఈ సంవత్సరం మా పార్టీ చిత్తశుద్ధిగా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పొగాకు మార్కెట్లు ప్రారంభమై మార్కెట్లో జరుగుతున్న తీరుతెన్నుల్ని పరిశీలిస్తూ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని, ఏదైనా ఇబ్బందులు రైతులకి కలిగితే మీ వెంట మేమున్నాం అని మన ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు గారి నేతృత్వంలో ఈ పత్రికా సమావేశం జరుగుతున్నది. రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పిద్దాం, ఆ రైతు కుటుంబాన్ని సుఖ సంతోషాలతో నిలబెడదామనే ఉద్దేశం మనసులో ఉన్న కోరికల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది చేసి నిరూపించి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ఈరోజు పరిస్థితి ఏంటి? ఈరోజు రైతులు పండించిన పంటలన్నీ మొత్తం శనగ, పొగాకు, మిర్చి, పెసర, కందులు మొత్తం అన్నీ ఇళ్ళకు వచ్చేసినాయి. రైతుల మార్కెట్ చూసావా? ఎట్టి పరిస్థితుల్లో రైతు గిట్టుబాటు ధర లేదు, కొనేవాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు. ఎన్నికల వరకు రైతులను కానీ అందరినీ ఉపయోగించుకుని ఎన్నికల అయిపోయిన తర్వాత తెప్పతగలేసిన విధానం ఈరోజు జరుగుతున్న పరిస్థితి అది. వైఎస్ఆర్ పార్టీ పొగాకు రైతులకు అండగా, మార్కెట్ తగ్గినప్పుడు అందరు రైతులు సమన్వయంతో మార్కెట్ని ఎదుర్కొని అవసరమైతే ధర్నాలు చేయటం కానీ ఏ కార్యక్రమానికైనా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది. రైతులు ఎంతకి దిగజారకుండా మార్కెట్లో అవసరమైతే నోబిడ్లు పడుతుంటే అవసరమైతే ఫ్లోర్ ఆపటం, ఒక వారం రోజులైనా సరే వేచి చూడటం, ఈ రకంగా చేస్తే మనం కొంచెం ఈ సంవత్సరం ఖర్చులు ఎక్కువైనాయి కాబట్టి నేటికంటే ఈ సంవత్సరం 1,50,000 బ్యాడ్ని ఉంటే 3 లక్షల దాకా తీసుకుంటున్నారు. 1,50,000 కూలీలకు ఉంటే 4 లక్షలు అయ్యింది. ఈ రకంగా అయితే బ్యాడ్నీకి 7 లక్షలు అదనంగా ఖర్చు అయింది. కాబట్టి రైతాంగం అందరూ గట్టిగా ఉండి మనం అమ్ముకోకపోతే ఈ సంవత్సరం బాగా నష్టాలు పాలవుతామని సభాముఖంగా తెలియజేసుకుంటూ, దాసరి ప్రసన్న 12వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, 50 మందికి పైగా బ్లడ్ డొనేట్ చేయడం అభినందనీయమని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు అన్నారు. దాసరి ప్రసన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాసరి కనకయ్య నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. రెడ్ క్రాస్ భవనంలో దాసరి ప్రసన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఐవి సుబ్బారావుతో కలిసి ఎంవీఐ కిరణ్ ప్రభాకర్ ప్రారంభించారు. ప్రతి సంవత్సరం కనకయ్య ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఎంతో మందికి ప్రాణదానం చేయడం అభినందనీయమని ఐవి సుబ్బారావు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపైన దృష్టి పెట్టాలన్నారు. జర్నలిస్టులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. ట్రాఫిక్ సిఐ పాండురంగారావు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలై ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యంపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. ప్రసన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ కిరణ్ మాట్లాడుతూ దాసరి కనకయ్య పాప మృతి చెంది 12 సంవత్సరాలైనా నేటికి ఆమెను గుర్తుంచుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కొనియాడారు. చిమ్మకుర్తి జెడ్పీటీసీ వేమాసీను మాట్లాడుతూ తన పాప కూడా రోడ్డు ప్రమాదం జరిగితేనే రక్తం అందక అనేక ఇబ్బందులు పడ్డారని, ఆ సమయంలో దాసరి కనకయ్య నా పక్కనే ఉన్నారని అన్నారు. మరొకరికి రక్తం అందక ప్రాణాలు పోకూడదనే సంకల్పంతో రక్తదాన శిబిరాలని కనకయ్య ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ఈ శిబిరంలో సుమారు 50 మందికి పైగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో శాంతారావు, రెడ్ క్రాస్ సెక్రటరీ శ్రీమన్నారాయణ, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు ఏ సురేష్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు ఎన్ వెంకట్రావుతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఆ రోజు నేను ఎందుకు 7:30 ఫోన్ చేసి ఈరోజు ఏ వార్తలు పంపించలేదని ఫోన్ చేశాను. కనుక ఆఫీస్లో ఉన్నాడు, అన్నీ చెప్తాడు నాకు. ఆ అమ్మాయి అంతకుముందు ఒకసారి అలిగిపోతే నేను చెప్పాడు దేవులాడు. 3 రోజులు హాస్పిటల్లో ఉంటే చెప్పాను. 7:30 ఫోన్ చేస్తే అంటే నేను డాక్టర్ వెంకటేశ్వరరావు ఫోన్ చేస్తే ప్రమాదకరం మీరు వెళ్ళాను. అప్పుడు ఇతను తిట్టి పంపించి నేను రావుగూడ నుంచి వచ్చి ఉగ్రావు ఫోన్ చేసి, అంటే నాకు తెలిసి విషయం అంటే మానవ ప్రయత్నం చేయాలి కాబట్టి తీసుకెళ్ళాను. తోటి మన కుటుంబ సభ్యులు మన ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మన కుటుంబ సభ్యులతోటి మిత్రులతో డిస్కస్ చేయడం అనేది చాలా ఇబ్బంది. అది మిస్ కాకండి. ఇప్పుడే నేను ఇంటికాడ నుంచి వస్తుంటే ఒక మిత్రుడు నీతోటన్నా మాట్లాడి ఉండాల్సింది, పొరపాటున కిడ్నీలో రాళ్ళ చేరేసాడు, ఆపరేషన్ చేసుకున్నాను, ఇన్ఫెక్షన్ వచ్చి వారం నుంచి జరగదు కదా. అది ఈరోజు చాలా నార్మల్. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా వెళ్ళిపోయేది కాదు, మళ్ళీ అది ఎక్కడ ఉండేది కాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకరు 3 నెలలకు ఒకసారో లేదా 6 నెలలకు ఒకసారో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొని జస్ట్ ఒక 300 ml బ్లడ్ ఇచ్చేసేస్తే దానికి కాంపెన్సేట్గా వితిన్ 3 డేస్లో మన బాడీలో కొత్త బ్లడ్ అది వస్తుంది అనమాట. కాబట్టి మీరంతా కూడా ఇంకా చాలా అపోహలు ఉన్నాయి. బ్లడ్ ఇస్తే నీరసం వస్తుంది, బ్లడ్ ఇస్తే పడిపోతాం, బ్లడ్ ఇస్తే ప్రాబ్లం వస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని ప్రతి ఒక్కళ్ళు కూడా అపోహలు ఉన్నారు. మేమైతే మా యువజన సంక్షేమ శాఖ తరఫున ఈ బ్లడ్ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎవ్రీ మంత్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టేటప్పుడు బ్లడ్ డొనేషన్ కానివ్వండి, ఆర్గాన్ డొనేషన్ కానివ్వండి, ఐ డొనేషన్ గురించి కూడా చాలా సందర్భాల్లో యువకులకి కొంత అవగాహన కల్పించారు. బ్లడ్ అందించిన శరీరం యాక్సెప్ట్ చేయక ఇటువంటి విషయాల్లో బ్లడ్ అన్న కాన్సెప్ట్ మీద చనిపోవడం జరిగింది. యాక్చువల్గా తల్లిదండ్రులకి బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంబీబీఎస్లు మంచి మంచి చదువులు చదువుకున్న వాళ్ళు చనిపోతే తల్లిదండ్రులకి ఎలాంటి బాధ ఉంటుందో అందరికీ తెలుసు. ఆ బాధ కనకయ్యన్న గారు అనుభవించారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సో ఇలాంటి విపత్తు ఎవరికి రాకూడదు, ఇదొక మంచి కార్యక్రమం పెట్టుకొని బ్లడ్ డొనేషన్ అనేది రెడ్ క్రాస్కి ఇప్పిస్తే ఆ బ్లడ్ ఎవరికైనా ఇతరులకు ఉపయోగపడి మా పాపలాగా చనిపోకుండా ఇతరులు కాపాడుకుంటే మన భారతదేశంలో ఓన్లీ 37% మాత్రమే బ్లడ్ ఇవ్వడానికి అనుకూలంగా ఉంటారు. ఎందుకంటే చాలామంది చెడు వ్యసనాలకు బానిస అయిపోయి గొడ్డలు తినడం, డ్రగ్స్ కనబడి పడిపోవడం, సరైన హెల్త్ సరిగా లేకపోవడం, ఇలా వల్ల చాలామంది తెలియక చాలామంది పక్కపట్టు కూడా పెట్టుకుంటూ ఉంటారు. వాటి ద్వారా కూడా చాలా వ్యాధులు సంక్రమించి చాలామంది బ్లడ్ ఇవ్వడానికి పనిగా తయారవుతారు. అందువల్ల దయచేసి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి, అందరూ కూడా హెల్తీగా ఉండండి. మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడు మాత్రమే మన రక్తం వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగపడిన రక్తం వేరే వాళ్ళకి 100% జీవనాధారం అంటే ప్రాణం అవుతుందని చెప్పేసి అద్దంకి మండలం గోపాలపురం గ్రామం వద్ద అద్దంకి నాకెట్పల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. పాఠశాల విద్యార్థులు ప్రయాణం చేస్తున్న బస్సును వెనుక వైపు నుండి లారీ ఢీకొట్టడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాతులైన విద్యార్థులను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఏం జరిగింది బస్సులో?
స్థానికుల కథనం మేరకు బల్లికురవ మండలం గొర్రెపాడు, కొట్లపల్లి, కొప్పెరపాడు, శ్రీనివాసనగర్, శాంతినగర్ గ్రామాల నుంచి అద్దంకిలోని గ్రావిటీ స్కూలుకు విద్యార్థులు 50 మంది స్కూల్ బస్సులో బయలుదేరారు. మార్గ మధ్యంలో గోపాలపురం సమీపంలో స్కూల్ బస్సు వస్తుండగా వెనుక నుంచి అద్దంకి వైపు వస్తున్న లారీ స్కూల్ బస్సును ఢీకొన్న ఘటనలో 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరంతా ఎల్కేజీ నుంచి 5వ తరగతి చదువుతున్నారు. వీరిలో ఒక బాబుకి తల నుదిటిపై గాయం కాగా ఒక పాపకు కణితిపై భాగంలో గాయమైంది. మరో విద్యార్థికి చేతి వేళ్లకు, కొందరు విద్యార్థులకు తల పైభాగంలో చిన్న చిన్న గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన విద్యార్థులకు ప్రథమ చికిత్స అనంతరం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిని పరీక్షించిన వైద్యులు అందరికీ చిన్న చిన్న గాయాలు అయ్యాయని, ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వారి పిల్లలకు ఏమైంది అని ఆందోళనతో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు పరుగులు తీశారు. బస్సు డ్రైవర్కు నుదుటిపై చిన్న గాయమైంది. ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు, సబ్ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని వివరాలు అడిగి తెలుసుకుని ప్రమాదానికి గల కారణాల గురించి దర్యాప్తు చేస్తున్నారు. ఏం చెప్పు, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు? ఒక్క నిమిషం. కోగట్లపల్లి నుంచి రూట్ అది. కోగట్లపల్లి నుంచి కొబ్బరిపాడు, గోపాలపురం, చంద్రాపురం. పెద్ద దోర్నాల నుండి శ్రీశైలం వెళ్లే రోడ్డు మార్గంలో తుమ్మల బయలు సమీపంలోని శ్రీశైలం ఘాట్ రోడ్లో టిప్పర్ బ్రేక్ డౌన్ కావడంతో రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. శుక్రవారం ఉదయం జరిగిన ఘటనలో 2 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. టిప్పర్ రహదారి మధ్యలో ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. గంటలు తరబడి ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద దొర్నాల ఎస్ఐ వి మహేష్ కు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి వెళ్లి విషయం తెలుసుకుని టిప్పర్లో డీజిల్ అయిపోవడంతో రోడ్డు మధ్యలో ఆగిపోయింది. వెంటనే శ్రీశైలంలో డీజిల్ బంకులో 40 లీటర్ల డీజిల్ తెప్పించి టిప్పర్ స్టార్ట్ చేయించి పక్కన పెట్టించారు. చివరకు పోలీసులు ట్రాఫిక్ ను పూర్తిగా క్లియర్ చేసి వాహనాల రాకపోకలు సాగేందుకు సహాయపడ్డారు. ఎస్ఐ మహేష్ కి వాహన ప్రయాణికులు అభినందనలు తెలిపారు. కట్టడానికి ఇసుక తీసుకెళ్తాం టిప్పరు సడన్గా ఆయిల్ అయితే బ్రేక్ డౌన్ అయింది. ట్రాఫిక్ ఆల్మోస్ట్ 2 కిలోమీటర్ల వరకు ఆగింది. దాని మీద ఇమీడియట్గా స్థానికులు ఇచ్చిన సమాచారానికి మనకు స్పందించి ఆయిల్ లేకపోతే మంజీవులోనే శ్రీశైలం పోయి ఆయిల్ తీసుకొని వచ్చి దాన్ని ఫిల్అప్ చేసి ట్రాఫిక్ క్లియర్ చేయడం జరిగింది. దయచేసి టిప్పర్ డ్రైవర్లందరికీ తెలియజేయండి అనగా ఖచ్చితంగా ఆయిల్ చెక్ చేసుకొని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. సంతమాగులూరు మండలంలో ప్రజావేదిక నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించి ప్రజా సమస్యలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలుసుకున్నారు. ఆర్ఏఎఫ్ చెక్కులు 80 మంది లబ్ధిదారులకు 39 లక్షలకు పైగా పంపిణీ చేశారు. 9 లక్షలకు ఎల్ఓసి పత్రాలను అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 439 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధి చేకూరిందని మంత్రి అన్నారు. ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ఆర్థికంగా భరోసా ఇస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాలపర్తి కోటేశ్వరరావు, కొలిసిపాడు కాలే కోటేశ్వరరావు, కంకట విజయలక్ష్మి, తీగుడిపాడు, షేక్ జరీనా పవిడిపాడు 63,541 రూపాయలు ఎల్ఓసి ద్వారా ఇచ్చాం. మొత్తం 5,66,36,971 రూపాయలు మనం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇచ్చాం. ఇప్పుడు దాకా మళ్ళీ వాళ్ళు కూడా మనం 80 మందికి 39 లక్షలు ఇచ్చాం. ఇంకా మనకి మన 5 మండలాల్లో రావాల్సింది ఇంకా 298 మందికి మనం
ఇంకా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి, మన దగ్గర అప్లికేషన్లు ఉన్నాయి, ఇంకా పాతవి ఉన్నాయి. పోయిన గవర్నమెంట్ లో ఇవ్వకుండా కొంతమంది బిల్లులు పెట్టుకుని కొద్దిగా ఇబ్బందిగా ఉందంటే దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే కొంతమందికి సాయం చేశారు. ఈ మధ్య చాలా ఇచ్చాము, 80 మందికి ఇచ్చామా, 87 మందికి ఇచ్చాము. ఇవి కాకుండా ఇంకా 119 మందికి ఇవ్వాలి. ఇవి ఇస్తే కనుక పాతవి అయిపోతాయి. ఇక రాబోయే రోజుల్లో మొత్తం కొత్త ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఏదన్నా రావాల్సి ఉంటే కనుక మూలగుంటపాడు గ్రామం పరిధిలోని కలికివాయ గ్రామానికి వెళ్లే పాత రోడ్డు దగ్గర పాల ఫ్యాక్టరీ వెనుక వైపున గుర్తు తెలియని యువకుడు ఉరివేసుకుని చనిపోయినట్లు సింగరాయకొండ ఎస్ఐ తెలిపారు. మృతుని వివరాలు తెలియరాలేదు. మృతుని వయస్సు సుమారు 35 నుండి 45 సంవత్సరాల మధ్య ఉంటాయని భావిస్తున్నారు. ఇనుప కరెంటు స్తంభంకు మధ్యలో ఒక ప్లాస్టిక్ తాడుతో ఉరివేసుకుని వేలాడుతూ చనిపోయి ఉన్నాడు. మృతుని ఒంటిపైన నిండు చేతుల లైట్ బ్లూ చొక్కా, దానిపైన తెలుపు చెక్స్ డిజైన్ బ్లూ ప్యాంట్, విపిహెచ్ గోల్డ్ ఫుల్ డ్రాయర్ దుస్తులు ధరించి ఉన్నాడు. మృతుని గురించి ఎటువంటి సమాచారం లభించలేదని ఎస్ఐ అన్నారు. చనిపోయిన వ్యక్తి గురించి వివరాలు ఎవరికైనా తెలిసిన ఎడల సింగరాయకొండ ఎస్ఐకు తెలియజేయాలన్నారు. జిల్లాలోని 729 గ్రామ పంచాయతీలలో 37.8 కోట్ల పన్ను బకాయిలు ఉన్నాయని, అందులో 23 కోట్ల రూపాయల పన్నులు వసూలు చేయడం జరిగిందని జిల్లా పంచాయతీ అధికారి వెంకటనాయుడు తెలిపారు. ఆయన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 100% ఆస్తి పన్ను వసూలు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు ఈఓఆర్డీలతో పంచాయతీ సెక్రటరీలతో టెలికాన్ఫరెన్స్లో సమీక్షిస్తున్నామని అన్నారు. నెలాఖరు కల్లా 100% పూర్తి చేసే లక్ష్యంగా ప్రణాళిక తయారు చేసి అందుకు అనుగుణంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 60% అంటే 23 కోట్లు వసూలు చేయడం జరిగింది. మార్చి 31వ తారీఖులోగా మిగతా 40% కూడా వసూలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. ప్రతిరోజు పంచాయతీ కార్యదర్శులు యూఆర్డీలతో పర్యవేక్షించి వాళ్ళ ప్రయత్నాలు ఏం చేస్తున్నారని ప్రతిరోజు పర్యవేక్షిస్తూ 31వ తారీఖులోగా పూర్తి చేయమని, పన్ను వసూలు పూర్తి చేయమని చెప్పడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేది కార్యక్రమాన్ని జనవరి 18వ తారీఖున 3వ శనివారం ప్రారంభించడం జరిగింది. అందులో ప్రతి శనివారము ఒక స్లోగన్తో ఒక నినాదంతో మన రాష్ట్రంలో పారిశుద్ధ్యము, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని ఎంచుకొని చేయడం జరుగుతుంది. అన్ని వ్యవస్థలు ఎక్కడైతే అంటే ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, ప్రార్థనా స్థలాలు అన్నిట్లోనూ పారిశుద్ధ్యం అనేది చేపట్టడం జరుగుతుంది. ప్రతి శనివారం కూడా ఈ క్లీనింగ్ కార్యక్రమం అనేది జరుగుతుంది. దానికోసము ఏం చేస్తున్నామంటే ప్రతి 250 కుటుంబాలకు ఒక క్లాప్ మిత్ర, లేదంటే 1000 జనాభాకు ఒక క్లాప్ మిత్ర చొప్పున 1800 మంది మన జిల్లాలో పనిచేస్తున్నారు. అంటే మనకు విజిబుల్గా అంటే చూడడానికి అందంగా కనిపించాలా, ఎక్కడ చెత్త చెదారం అనేది ఉండకూడదు. తర్వాత ఈ తీసుకుపోయిన చెత్తను కూడా మళ్ళీ ఇంకా బయటికి తీసుకుపోయి డంప్ చేయకోకుండా శాస్త్రీయ పద్ధతుల్లో దాన్ని వేరు చేసి ప్రాసెస్ చేస్తున్నాం. కాబట్టి అక్కడ కొత్తగా సమస్య అనేది లేకుండా ఒక సైంటిఫిక్ వేసవిలో తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చూసేందుకు నగరపాలక సంస్థ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. తాగునీటిపై వచ్చే ప్రజా ఫిర్యాదులను సత్వరం పరిష్కరించేందుకు డివిజన్లకు నోడల్ అధికారులను నియమించింది. ఇటీవల సాగర్ అధికారులు రామతీర్థం నుంచి నీరు విడుదలతో 2 చెరువులు నింపారు. ప్రస్తుతం రెండింటిలో కలిపి 70% నీరు అందుబాటులో ఉంది. రోజుకు ప్రజల అవసరాలు తీర్చడానికి 35 మిలియన్ లీటర్లు విడుదల చేస్తున్నారు. మళ్లీ సాగర్ నీరు ఎప్పుడు వస్తుందో స్పష్టత లేకపోవడంతో గుండ్లకమ్మ నుంచి నీరు తీసుకునేందుకు ఏర్పాటు చేశారు.
నగరంలో 40 ట్యాంకర్ల ద్వారా 15 కాలనీలకు రోజుకు 240 ట్రిప్పులు నీటి సరఫరా జరుగుతుంది. ఎండల తీవ్రత పెరుగుతున్నందున వాడకం పెరుగుతుంది. ప్రస్తుతం కుళాయిల ద్వారా 2 రోజులకు ఒకసారి, ట్యాంకర్ల ద్వారా ఇచ్చే కాలనీలకు 3 రోజులకు ఒకసారి అందజేస్తున్నారు. వేసవిలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించేందుకు నోడల్ అధికారులను నియమించి వారికి బాధ్యతలు అప్పగించారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చేపట్టాల్సిన అన్ని చర్యలు తీసుకున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే ఇంజనీరింగ్ విభాగంతో సమావేశం నిర్వహించి డివిజన్ల వారీగా ప్రత్యేక అధికారులను నియమించామని అన్నారు. నీటి పంపిణీలో ఎలాంటి సమస్య ఎదురైనా వారికి ఫోన్ చేసి చెప్పాలని సూచించారు. ట్యాంకర్ల నీరు రాకున్నా, కలుషిత నీరు వస్తున్నా, సమయానికి నీరు విడుదల కాకపోయినా తెలియచేయాలని కోరారు. అసిస్టెంట్ ఇంజనీర్లకు కేటాయించిన డివిజన్లలో డిఈలు, ఎంఈలు పర్యవేక్షణ చేస్తున్నారు. మన ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 50 డివిజన్లలో మా సచివాలయ సిబ్బంది, ఎమ్యూనిటీ సెక్రటరీస్ వాళ్ళందరూ కూడా వాటర్ సప్లై చూస్తున్నారు. ఎందుకంటే రాబోయే సమ్మర్ ఎలాగా ఎదుర్కోవాలి, ఎక్కడెక్కడైతే వాటర్ కంటామినేషన్ జరుగుతుంది వెంటనే ప్రతిరోజు టెస్టులు చేస్తున్నారు ఎమ్యూనిటీ సెక్రటరీస్. అందుకని ప్రజలు కూడా వాళ్ళందరూ కూడా సమ్మర్లో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని మా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు ప్రెస్కి ఒక నోట్ ఇచ్చాము. ఏ డివిజన్లలో ఎవరు ఇంజనీర్ ఉంటారు, అసిస్టెంట్ ఇంజనీరు, సో వారి నెంబరు, తర్వాత కొన్ని డివిజన్లకు అన్నిటికీ కలిపి ఒక డిప్యూటీ ఇంజనీర్ ఉంటాడు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, వారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము. అలాగే వారు రెస్పాండ్ కాకపోయినా ఎంఈ గారు లేదంటే కమిషనర్కి మీరందరూ కూడా ఫోన్ చేసి సమస్యను చెప్పవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ నోట్ కూడా ఇచ్చాము. అందువల్ల పట్టణ ప్రజలకు నగర ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏమిటి అంటే, ఎక్కడైనా మీకు వాటర్ ఇష్యూ ఉన్నా కూడా వెంటనే నేరుగా మొదట మీ సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్ని సంప్రదించండి. సో వారి ద్వారా అది రెక్టిఫై కాకపోతే తర్వాత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఉంటారు, ఆ తర్వాత మున్సిపల్ ఇంజనీర్ ఉంటారు, వాళ్ళని మీరు కాంటాక్ట్ చేయాల్సిందే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి డివిజన్లో 2 ఎమ్యూనిటీ సెక్రటరీస్ ఉంటారు, అంటే సచివాలయానికి ఒకరిలాగా ఉంటారు, వాళ్ళే ఫీల్డ్లో అంతా చూస్తుంటారు. కాబట్టి వాళ్ళ ద్వారా మీరు సమస్యని పరిష్కరించుకోవాల్సిందిగా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే కొన్ని ఏరియాస్లో ఎక్కడైతే పైప్ లైన్ లేదో అట్లాంటి చోటంతా కూడా దాదాపు 42 ట్యాంకర్స్ తిరుగుతున్నాయి. రోజుకి 240 నుంచి 250 ట్రిప్స్ మేము వాటర్ సప్లై చేస్తున్నాం. అక్కడ ఎలాగైనా ఈ వెహికల్స్ ఏమైనా వారికి అందుబాటులో లేకపోయినా కూడా సంబంధిత ఇంజనీర్లను సంప్రదించాల్సిందిగా నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కవిత్వం అనంత సాగరమని, సమాజాన్ని దిక్సూచిగా నడిపేదే కవిత్వమని పలువురు సాహిత్యకారులు అన్నారు. ప్రపంచ కవితా దినోత్సవాన్ని నరసం కళా మిత్ర మండలి సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు. కవితా దినోత్సవానికి నరసం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు తేళ్ల అరుణ అధ్యక్షత వహించారు. నాగభైరవ కళాపీఠం అధ్యక్షుడు నాగభైరవ ఆదినారాయణ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమాజంలోని అన్ని సంఘటనలను స్ఫూర్తింపచేసేదే కవిత్వం అని అన్నారు. ప్రతి కవికి సమాజం పట్ల స్పందించే గుణం ఉండాలని అన్నారు. పడికట్టు పదాలతో ఏదో రాసి దాన్ని కవిత్వం అంటే దానివల్ల సమాజానికి ఒరిగేది ఉండదని పేర్కొన్నారు. శ్రీశ్రీ, సీనారే, మహాకవి కాళిదాసు, నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న, నాగభైరవ లాంటి ఎంతోమంది కవి దిగ్గజాలు తమ కవిత్వంతో సమాజాన్ని ఎంతో ప్రభావితం చేశారని అన్నారు. కవికి విభిన్నంగా ఆలోచించే వ్యక్తిత్వ భావాన్ని సరైన రీతిలో వ్యక్తీకరించే విధానంతో పాటు పండితులకు, పామరులకు అర్థమయ్యే రీతిలో ఉండాలని పేర్కొన్నారు. కవిత్వం వల్ల సమాజంలో మార్పు రావాలని, దురదృష్టవశాత్తు ఆ మార్పు రావటం లేదని అన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి, డాక్టర్ నూనె అంకమరావు, బొమ్మల కోటేశ్వరి, ఓరుగంటి ప్రసాద్, కుర్రా ప్రసాద్ బాబు, సంతవేలూరు కోటేశ్వరరావు, బీర మరుణ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు నో అనేటువంటి మాట నోటమాట రాదు. అసలు శ్రీశ్రీ కవిత్వం నాకు మట్టికి నాకైతే నేను ఎన్నోసార్లు నా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏంటి ఈ సమాజం నేను చేసే ప్రతి పని నిరసిస్తూ ఉంది, నాకు తోడు రావట్లేదు, ఇన్ని దాడులకి ఇన్ని గురవ్వాలా అని ఒక నిస్సాయతలో ఉన్నప్పుడు పోతే పోని సుద్దులు గిద్దులు వస్తే రాని కష్టాలు నష్టాలనే కవిత నన్ను ఎంత నిలబెట్టాలో అంత నిలబెట్టింది.
అట్లాగే చాలా చాలా ఇది పదండి ముందుకు పదండి ముందుకు పదండి తోసుకు పై పైకి ప్రతి విప్లవకారులు ప్రతి దీంట్లో ప్రతి యుగంలో ప్రతి దీంట్లో నేను సైతం ప్రపంచాగ్ని కన్నా పదం లేకుండా అసలు ఆ ఉద్వేగానికి ఒక రకమైన ప్రాణం పోస్తున్నారు. అంటే మీరు అన్నట్లు డైరెక్ట్గా విని మారకపోవచ్చు కానీ బట్ సమాజం కోసం జరిగే మార్పుల కోసం జరిగేటువంటి కొన్ని ప్రక్రియల్లో ఒక పోరాటాలకు కానీ వాటికి కానీ ఖచ్చితంగా ఆ కవిత్వం ఆ భావోద్వేగాలను పురికొల్పి సమాజంలో మార్పుకి అంతర్లీనంగా దోహదపడుతుంది తప్పనిసరి. ఇది మాత్రం వాస్తవం అన్న. అందువల్ల ఏంటంటే కవిత్వం అంటే 3 లక్షణాలు కవికి ఉండాలి తప్పనిసరిగా. ఒకటి అందరిలాగా కాకుండా విభిన్నంగా ఆలోచించగలగాలి, అది మొదటి లక్షణం. అది భావం. విభిన్నంగా ఆలోచించగలగాలి. ఆ విభిన్నంగా చేసినటువంటి ఆలోచనని సరైనటువంటి భాషలో చెప్పగలగాలి, అది రెండవ లక్షణం. అంటే భావం ఉండాలి, భావానికి తగిన భాష ఉండాలి. మూడవది అది వ్యక్తీకరణ కూడా సక్రమంగా ఉండాలి. వ్యక్తీకరణ సక్రమంగా ఉన్నటువంటి వినేటువంటి వాడికి ఆహ్లాదం కలిగించే విధంగా చెప్పగలగాలి, అంత అందంగా చెప్పగలగాలి, చదివేటువంటి వాడికి ఆనందం కలిగించే విధంగా చెప్పగలగాలి. ఈ 3 లక్షణాలు ఉండేటట్లయితే అది ఉత్తమ కవిత్వము అని చెప్పి మనం నిజానికి ఈ రోజుల్లో వచ్చేటువంటి కవిత్వం చాలా మంది ఈ రోజుల్లో వచ్చే కవిత్వంలో సామాజిక స్పృహ కావాలి అంటున్నారు. సామాజిక స్పృహ అంటే ఏమిటి? సమాజంలో జరిగేటువంటి విశేషాల గురించి చెప్పాలి, వాళ్ళలో మార్పు తీసుకురావాలి అని చెప్పి అంటున్నారు. నిజమే, మార్పు తీసుకురావాల్సిందే. ఇందాక కూడా ప్రసాద్ బాబు కూడా చెప్పాడు, మానవత్వాన్ని లేకపోతే ఇంకా 2-3 విషయాలు చెప్పాడు, మరి తీసుకొచ్చేటువంటి కవిత్వం అని చెప్పి అన్నాడు. అయితే నాకు ఇష్టమే, నాకు కవులన్నా సాహిత్యవేత్తలన్నా నాకు చాలా ఇష్టము. వాళ్ళని చాలా గౌరవిస్తాను. ఎందుకంటే ఆ టాలెంట్ అందరికి రాదు. అది ఆ రాయడము, అది కవితలు అంటే ఆ భావాలతోనూ ఆలోచనలతోనూ స్టార్ట్ అవుతుంది. ఇది అంత మంచి ఆలోచనలతో వాళ్ళు అక్షరాలతో అడుగులు వేస్తూ ఆరంభిస్తూ అట్లాగే పదాలతో వాళ్ళు సమకూరుస్తూ ఎంత చక్కగా అమర్స్తారో ఈ కవితల్ని. అందుకే ఆ అదృష్టము ఆ టాలెంట్ అది దేవుడిచ్చిన వరం అనుకుంటాను మీ సాహిత్య ప్రియులందరికీ. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీ సాహిత్యవేత్త దగ్గర కవిత యోధుల మధ్య నేను కూర్చున్నానంటే చాలా నేను గర్విస్తున్నాను, గర్వకారణంగా ఉంది నాకు ఈరోజు. ముఖ్యంగా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా మీరందరూ ఎంతగానో మా సాహిత్య కార్యక్రమాలకు రావటం వేరు, నిర్వహించటం వేరు. నిర్వహణలో ఉన్నటువంటి కష్టసాధ్యాలు చాలా ఇబ్బందికరమైనటువంటి. ఏమైనప్పటికీ కూడా కవిత్వాన్ని సాహిత్యాన్ని ఆదరించాలి, కవులను ప్రోత్సహించాలి అనేది మా తలంపు. నాకు చిన్న వయసు అయినా నాకు కూడా అనేక ఇబ్బందుల వలన ఆరోగ్యం సహకరించట్లేదు. అరుణ గారి మరి అంటే ఒక్కొక్కళ్ళు అంటే వాళ్ళు చేసే నిరంతరం అనేక మనం సాహిత్య కార్యక్రమాలు ఒక్కటే చేస్తాం. ఆమె నిరంతరం సమాజ సేవ చేస్తూ ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ కూడా ఈ కార్యక్రమాలు చేయడానికి ఇష్టపడుతుంది, చేయాలని తన వంతు సహకారం ఎప్పుడు అందిస్తూ ఉంటుంది. అలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు పెట్టి ఆమోదించిన కూటమి ప్రభుత్వానికి మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కొమ్ము సుజన్ మాదిగ అభినందనలు తెలిపారు. ఒంగోలులో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. మాదిగల 30 సంవత్సరాల ఆకాంక్ష నేడు నెరవేరిందని, దీనికి పూర్తి స్థాయిలో చట్టబద్ధత చేకూర్చాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సుజన్ మాదిగ విజ్ఞప్తి చేశారు. వర్గీకరణ ద్వారా 55 కులాలకు సమన్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు అభినందనలు తెలిపారు. ఆదివాసీ పోరాట సమితి ఉద్యమం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని అనేక కష్టాలు నష్టాలు
జైలు జీవితం, అరెస్టులు, అనేక విషయాల గురించి ఒక సామాజిక న్యాయం కోసం గురించి ఎస్సీల్లో 59 కులాలు ఉంటే 59 కులాల్లో అందరికీ కూడా సమన్వయం కావాలనే ఉద్దేశం మీద 1994 జూలై 7వ తారీఖున ప్రకాశం జిల్లా నాగులపడ మండలం ఈదుమూరులో ప్రారంభమైన ఉద్యమం అనేక ఇబ్బందులు, అనేక కష్టాలు ఇబ్బంది పడే సందర్భం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్లో ఒక తీర్మానం చేయడం శుభపరిణామం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మాదిగల ఎస్సీలలో 59 కులాల్లో అందరికీ న్యాయం జరిగే ఉద్దేశం మీద ఉద్యమం నడిచింది కానీ ఏ ఒక్క పార్టీకి ఏ ఒక్క కులానికి కూడా ఒకే కులాన్ని మొత్తం అన్ని రిజర్వేషన్ పనులు వస్తానని చెప్పేసి ఈ ఉద్యమం నడవలేదని తెలియజేస్తూ, అదేవిధంగా తీర్మానం చేయడమే కాదు దీన్ని చట్టబద్ధ కల్పించాలా. వీళ్ళని తొందరలో చట్టబద్ధ కల్పించి విద్యా ఉద్యోగ విషయాల్లో అదేవిధంగా సంక్షేమ రంగాల్లో కూడా ముందుకు తీసుకోవాలని మాది సంక్షేమ పోరాట సందర్భం తరఫున మేము విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. వర్గీకరణ 59 ఉపకులాలకు న్యాయమైన పద్ధతిలో పంపిణీ చేసినటువంటి ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అలాగే తెలంగాణ ప్రభుత్వాలు, ఎన్డీఏ కూటమికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని సాధించిన నాగశ్రీ కృష్ణమాది గారికి ప్రత్యేక అభినందనలు తెలుసుకుంటూ ఈ రోజున 59 ఉపకులాలు అణచివేయబడ్డ కులాలకు కూడా తన ప్రతిఫలం అందడం నిజమైనటువంటి గొప్ప విషయమే. తన బ్రతుకు, తన బిడ్డల భవిష్యత్తు, విద్యా ఉపాధి రంగాలలో వారు ముందుకి అభివృద్ధి కావాలని కోరుకుంటూ ఎస్సీ రిజర్వేషన్ ఏబీసీగా అసెంబ్లీలో తీర్మానించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. అద్దంకి బంగ్లా రోడ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కూటమి ప్రభుత్వ నాయకులు జేజేలు పలికారు. బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ సెల్ అద్దంకి నియోజకవర్గ అధ్యక్షులు వలపర్ల సుబ్బారావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన బాధ్యత మాదిగలపై ఉందన్నారు. పూనూరు నరేంద్ర మాట్లాడుతూ మాదిగలను మోసం చేసిన పార్టీలకు 2024 ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పామని, రాబోయే ఏ ఎన్నికలలో కూడా అదే పాత్ర పోషిస్తామన్నారు. అభివృద్ధిలో ముందుకు దూసుకు వెళ్తున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మంద నాగేశ్వరరావు, పసుమర్తి సామేలు, అమర్తపూడి చిన్న, ఎంఆర్పీఎస్ పూనూరి రమేష్, పూనూరి నెహేమియా, చక్రవర్తి, బుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. దినాన అది నెరవేర్చేసి ఎస్సీలను ఏబీసీ అని 3 వర్గాలుగా వర్గీకరించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ గతంలో కూడా 2000 నుంచి 2004లో కూడా ఎస్సీలని ఏబిసిడీలుగా వర్గీకరించడం జరిగింది. ఆ సమయంలో మాదిగ కులానికి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో కావచ్చు, విద్యలో కావచ్చు, అవకాశాలన్నింటిలో కూడా మాదిగలు అభివృద్ధి చెందారు. అదేవిధంగా ఈ సమయంలో కూడా ఈ విధంగా వర్గీకరణ చేసి తెలుగుదేశం పార్టీ అంటే సామాజిక న్యాయం అనేది గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేయడం జరిగింది. ఈ వర్గీకరణ చేయడంలో మాదిగ నాయకత్వంలో అలుపెరగన పోరాటం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, జనసేన కానీ, కూటమి ప్రభుత్వం ముందుగా బీజేపీ ప్రభుత్వం మా కష్టాన్ని గుర్తించి వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టులో ఆగస్టు 31 తారీఖు తీర్పు రావడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం చలువల్ని నెక్స్ట్ మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఇటు బీజేపీ ప్రభుత్వానికి కానీ, జనసేనకు కానీ ఎంఆర్పీఎస్ తరఫున అద్దంకి నియోజకవర్గం ఎంఆర్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షుడిగా పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 22/3/2025 శనివారం సహారీ ఉదయం 4:52 ఇఫ్తారీ సాయంత్రం 6:26 డి న్యూస్ లో నేటి మాట. నేను ఉన్నాను అనే ధైర్యం ఇవ్వలేని బంధాలు మనతో. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.